ఈరోజు బైబిల్ మాట. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకిరి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములవైన 1000 సంవత్సరములు ఒక దినము వల్ల ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దిన ప్రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను. ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము కలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగా నిందారహితులుగాను కనపడినట్టు జాగ్రత్త పడి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి. అలాగ మన ప్రియ సహోదరులు పౌలు కూడా తమకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఆమెన్. 2 పేతురు 3వ అధ్యాయము కొన్ని వచనములు.